ఈ సంక్రాంతి మాత్రం మొత్తం ఫ్లాప్ అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కరు కూడా పతంగులు ఎక్కిస్తలేరు. ప్రజెంట్ ఈ సంక్రాంతి అందరు సెల్లతోటి ఇంట్లోనే కూర్చొని తాగుతున్నట్టున్నారు, సెల్స్ పట్టుకొని. కానీ మేము మాత్రం లిటిల్ బిట్గా అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్, మా చెల్లెలు వీళ్ళందరూ చూపెడతామని చూడండి. ఇక వీడు ఎప్పుడు అంతే కణాలు కడతానన్న. పోయినసారి కూడా చెప్పిన వీనికి అదే, పోయినసారి కూడా కణాలు కడతానని చెప్పిన, కణాలే కడతాడు. ఇప్పుడు కూడా కణాలే కడతాడు. వీడు డాలర్ కాడే వచ్చాడు. ఇగో ఈసారి పోయినసారి చెప్పాను కదా బొమ్మ స్పెషలిస్ట్ అని. వీడు కూర్చున్నాడు, ఇక శాతం అయితే లేదు అన్నాడు, కూర్చున్నాడు. ఇక వీడు ఫారెన్ నుంచి నిర్ణయం దిగిండు. అగో సిగ్గుపడతాడు వాడు. గై చేసి చూసా ఒకటి గై అయిపోతుంది ఆడ, గై అయిపోతుంది. ఇక వీళ్ళిద్దరు ఇగో ఇగో ఇట్లా మమ్మ అసలు నాకు ఏమో అవపడతలే ఎండకైతే. వీడేమో ఎత్తాను చూడు, వీడు మన దానికి బ్లేడ్లు కడతారు కదా కోడికి, అట్లా కట్టినాడు కడతాడు వాడు. ఇక కళ్ళ తాగి మొత్తం బాగా చేస్తుంది. రేగో సిగ్గుపడతాడు. పతంగి ఎక్కిద్దామని చెప్పేసి అన్నారు కదా, చిక్కు పడేసి పతంగి ఎక్కిదామా చిక్కు పడేసి ఇస్తారు ఇద్దరు. ఎక్కిరా అంటే ఒక్కసారికి చిక్కు పడేసి వీళ్ళు. ఏం చేస్తాడు వీడు. दिल के पेचे गले ही पड़ गए, नशे सी चढ़ गई, कुड़ी नशे सी चढ़ गई, पतंग सी लड़ गई, कुड़ी पतंग सी लड़ गई. ఐదు పతంగులు కోసినాం. 5 పతంగులు కోసి ఇక మా వాళ్ళు మైక్ దేనికి వచ్చింది చూడు. ఇక ముఖం దాచుకుంటాను చూసిన వాడు, పొద్దున్న నుంచి ముఖం దాచుకుంటాను వాడు. చుక్కపాటు ఉన్నది. పతంగి ఎక్కించుడేమో కదా, గై చేసి చుడతానే
పోయింది పోయిందట డబ్బాగాడు అప్పటికెళ్ళే 10వ పదం కోసిండు 10వ పదంకి మా కత్తిగాడు ఎప్పుడు ఇట్లా చిక్కిస్తాండి చిక్కించుడు నేనేమో పతంగులు షూట్ చేస్తాను నేను కూడా షూట్ చేసి చూపడతా చూడండి ఇక పడతానే మీకు అసలు బ్లర్ బ్లర్ అవుతుంది అంతా పతంగులు అన్నీ చూడు ఎట్లున్నాయో సెల్లు మొత్తం టిచ్ అయిపోయింది ఇక మళ్ళీ అయిపోయింది ఎర్ర పతంగి మళ్ళీ అయిపోయింది ఈమె అయితే సప్పుడు అప్పటితో చూస్తూనే ఉన్నది ఈమె మా కామెంటరీ చేస్తూ ఉంటుంది ఎప్పటికీ కామెంటరీ చేస్తా ఏమంటలేదు ఇక వీడు మా జిమ్ కోచ్ మా దగ్గర మాకే కోచ్ అయ్యాడు ఇగో ఓనర్ ఆఫ్ దిస్ హోమ్ ఇక ఓనర్ ఆఫ్ మైస్ ఇక సారీ చేస్తాడు ఇప్పుడే కత్తిగాడు కింద మీద ఊపో మా కత్తిగాడు సోమడి తోపో సంక్రాంతి కూడా ఇంకా పతంగులు ఎక్కిస్తానన్నారు మా వాళ్ళకి పండుగ అనేది అయిపోలే ఇక వీరికి దూపు అవుతుంది అమ్మ ఏడెక్కించాలి అసలు పతంగులు ఎంత ఘోరంగా కొడుతుంది కదా నీవే భావన నిప్పుల్ని చిక్కరిసగా ఆడేస్తా కథ గలి
దగ్గర చెప్పు దగ్గర